Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. రంగస్థల నాటకాలు వేయిస్తూ మరోవైపు సినిమాకి కావాల్సిన నటీనటులని తీర్చిదిద్దుతున్నారు. గద్దర్ అవార్డ్స్ అందుకోబోతున్నారు వారి స్టూడెంట్స్ లో ఇద్దరు. ఒకరు ప్రముఖులు రోషన్. వెల్కమ్ మహేంద్ర చక్రవర్తి గారు. మీరు యాక్ట్ చేయడం వర్సెస్ యాక్టర్స్ ని తయారు చేయడం, ఏది మీకు తృప్తినిస్తుంది ఎక్కువ? యాక్టర్స్ ని తయారు చేయడం సంతృప్తినిస్తుంది, యాక్ట్ చేయడం తృప్తినిస్తుంది. మనిషిలో ఉన్న యాక్టింగ్, ఫస్ట్ ప్రయారిటీ ఉన్న యాక్టింగ్ అట్టడుక్కి వెళ్తుంది. దాన్ని తవ్వి తీసి బయటికి పెట్టడమే మెథడ్ యాక్టింగ్. అంటే ఏమిటి? నీకు ఆ పాత్ర స్వభావం నీకు అర్థం కానప్పుడు మెథడ్ ని యూజ్ చేసుకో. జస్ట్ మళ్ళీలో పెట్టుకో. సార్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ విత్ సెలబ్రిటీ యాక్టర్స్, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి? ఒక పైలట్ అవ్వాలంటే రైట్ సోదరుల గురించి తెలుసుకోకుండా అవ్వలేదు. ఒక ఆపరేషన్ చేయాలంటే అనాటమీ క్లాస్కి వెళ్ళకుండా ఆపరేషన్ చేయలేదు. ఈ రోజు జాయిన్ అవ్వగానే రేపు హీరో అయిపోవాలి. ఎంత పెద్ద విద్యో, ఎంత పెద్ద కళ, కానీ చేస్తుంటే ఒక రిలీజ్. కొట్టండి, తిట్టండి, చంపండి, కానీ అంత లేసి మాట్లాడు. ఇది డ్రామా. కొట్టండి, తిట్టండి, చంపండి, కానీ అంత లేటి మాట్లాడకండి. 15 మంది సినిమా తెరకి సంబంధించిన వాళ్ళు తయారయ్యారు కదా మీరు. కానీ ఛాంపియన్ సినిమాలో మైకేల్ సి విలియమ్స్ అనే క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ నేను ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం, శ్రీకాంత్ గారు. పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏముంటుందంటే క్రమశిక్షణ ఉంటుంది. మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలని ఆశిస్తున్నారు? ఎంత ప్రభావితం చేసే మాధ్యమం సినిమా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులు కాదండి, నటులు. అండ్ మరికొంతమంది కుర్రాళ్ళకి మాత్రం నటన నేర్పించాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్టింగ్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రక్రియ. నిజానికి మహానటుల్ని చూసినప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు, అప్పట్లో యాక్టింగ్ స్కూల్స్ అవి ఉండేవి కాదు కదా అని. కానీ ఈ తరం చేసుకున్న అదృష్టం ఏంటంటే మనకి చక్కటి ప్రొఫెషనల్ యాక్టింగ్ కోచెస్, ఫిల్మ్ అకాడమీస్ మనకి రూపుదిద్దుకున్నాయి. మన జంట నగరాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా స్టూడెంట్స్ని తయారు చేస్తూ చాలామంది అవార్డు విన్నింగ్ యాక్టర్స్ని కూడా తయారు చేసిన ఘనత ఎవరిదంటే డాక్టర్ మహేంద్ర చక్రవర్తి గారిది. మహేంద్ర చక్రవర్తి గారు థియేటర్ ఎక్స్పోనెంట్గా, అంటే రంగస్థల నాటకాలు వేయిస్తూ మరోవైపు సినిమాకి కావాల్సిన నటీనటులని, యువ నటీనటులని, ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెద్ద కుటుంబాలు, అంటే యాక్టింగ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అందుకోబోతున్నారు వారి స్టూడెంట్స్లో ఇద్దరు. ఒకరు ప్రముఖులు రోషన్, అంటే మన హీరో శ్రీకాంత్ గారి అబ్బాయి. ఇప్పుడు యువ హీరోగా చక్కటి పేరు సంపాదించుకున్నారు మొన్నటి లేటెస్ట్ ఛాంపియన్ ఫిల్మ్తో. అండ్ అలాగే మరికొంతమంది యాక్టర్స్ని కూడా తయారు చేస్తారు. వెల్కమ్ మహేంద్ర చక్రవర్తి గారు. వెల్కమ్ సార్, స్వాగతం. మీకోసం నేను ఒక డైలాగ్ ఏమైనా మొదలుపెట్టి అనుకున్నాను, బట్ ధైర్యం చాలట్లేదు కాబట్టి మీతోటే మొదలు పెడతాను సార్. మీరు యాక్ట్ చేయడం వర్సెస్ యాక్టర్స్ని తయారు చేయడం, ఏది మీకు తృప్తినిస్తుంది ఎక్కువ? యాక్టర్స్ని తయారు చేయడం సంతృప్తినిస్తుంది, యాక్ట్ చేయడం తృప్తినిస్తుంది. బాగుంది. నేను 12 సంవత్సరాల వయసులో రంగస్థలంలో ప్రవేశించానండి బాలనటుడిగా. నా మొదటి గురువు గారు విరజానంద్ పట్నాయక్ గారు. తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో డిప్లొమా జాయిన్ అయినప్పుడు అక్కడ ప్రొఫెసర్గా ఉన్నటువంటి స్టార్ మేకర్ సత్యానంద్ గారు, ఆయనతో నాటకాలు చేయడం, ఆయన నుంచి నేను చాలా చూసి నేర్చుకున్నాను. ఈరోజు ఈ స్థితిలో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే మా గురువు గారు సత్యానంద్ గారు పెట్టిన భిక్ష. సో ఆ ఇద్దరు గురువులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆ తర్వాత నా అదే కోర్స్ చదవడం, పుట్టిశ్రామ్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ జాయిన్ అవ్వడం, అలా సినిమా రంగంకి అసిస్టెంట్ డైరెక్టర్గా రావడం. ఆ తర్వాత ఛాంపియన్ డైరెక్టర్ ఉన్నారు కదా ప్రదీప్ అద్వైతం, తను నాలో ఉన్న టీచింగ్ స్కిల్స్ని అబ్జర్వ్ చేసి, నువ్వు థియేటర్లో ఎన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి, అట్లానే ఇన్ని యూనివర్సిటీ, అంటే నేను ఎక్కువ యూనివర్సిటీస్ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ ఇప్పుడు చేస్తున్నాను. ఇలా ఇన్ని యూనివర్సిటీలు చేసావు కదా, నువ్వు ఎందుకు టీచింగ్ చేయకూడదు అని తను నన్ను అడిగితే, అప్పుడు మహేంద్ర ఫిల్మ్ అకాడమీని స్టార్ట్ చేసి మెల్లగా చిన్నగా మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక మహాసముద్రంగా మీ ముందు కూర్చోబెట్టే స్థితికి రాగలిగింది. ఇది ఒక దశాబ్దంన్నర ప్రయాణం. ఇప్పుడు చాలా ముఖ్యంగా ఇప్పుడు మీకు 15 మంది సినిమా
తెరకి సంబంధించిన వాళ్ళు తయారయ్యారు కదా మీ దగ్గర ఇటీవల కాలంలో. ఓన్లీ ఇయర్ 2025 ఓన్లీ 15 ఎగ్జాక్ట్లీ నేను రాసిన. అంటే చిన్న చిన్న పాత్రలు మా స్టూడెంట్స్ చేసినవి ఉన్నాయి, కానీ వాళ్ళన్నీ పెట్టుకుంటే 30-40 ఉంటాయి. కానీ ఎస్టాబ్లిష్డ్ అంటే రోషన్కి నేను పూర్తి యాక్టింగ్ ట్రైనింగ్ ఇవ్వలేదు, కానీ ఛాంపియన్ సినిమాలో మైకెల్ సి విలియమ్స్ అనే క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్ సంబంధించిన వర్క్షాప్ అంతా చేశాను. అంటే డైరెక్టర్ నేను ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం, శ్రీకాంత్ గారి ఇంటికి. ఆఫ్టర్నూన్ కూర్చుని ఆ రోజంతా ఆ క్యారెక్టర్ స్వభావం, ఆ పాత్ర తాలూకు యాంబియన్స్ అంతా చేసి ట్రైన్ చేస్తున్న టైంలో అది తెలుసుకుని లైట్ బాక్స్ వాళ్ళు గుండం గంగరాజ్ గారు, అదే డైరెక్టర్ పవన్ సాధినేని గారు పిలిచి, అమెరికా నుంచి మాకు హీరోయిన్ వచ్చింది, అమ్మాయి పేరు సాత్విక, అమ్మాయికి అసలు తెలుగు కూడా రాదు, ముందు తెలుగు నేర్పించండి అని ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే అమ్మాయి 14 డేస్లో ఫ్లూయెంట్ తెలుగు నేర్చుకుని ఆ సినిమాలో డైలాగ్స్ అని నేర్చుకుని పూర్తిగా పరిపూర్ణమైన నటిగా మారి ఇప్పుడు తను చాలామంది చప్పట్లో దుప్పట్లు కప్పుకుంటుంది లొకేషన్లో. అందరూ చెప్తున్నారు అమ్మాయి చాలా బాగా చేస్తున్నారు. అలా తను తర్వాత శ్రీకాంత్ వదిలే గారు అంటే దసరా డైరెక్టర్ ఉన్నారు, ప్యారడైజ్ చేస్తున్నారు. ఆయన కూడా ఖాయిద్ లోహర్ హీరోయిన్కి రాఘవ్ చుయల్కి తెలుగు నేర్పించండి అని ఆన్లైన్లో తెలుగు నేర్పించడం, అలా యాక్టింగ్ ట్రైనింగ్గా దాన్ని రూపాంతరం చెందడం. అలాగే 70mm ప్రొడ్యూసర్ విజయ్ గారు పిలిచి మా సినిమాలో అనార్కలి అనే ఒక అమ్మాయిని, మలయాళీ అమ్మాయిని తీసుకున్నాం, అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వండి అన్నారు. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, పంపించాను. సో అట్లా ప్రయాణం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ బ్యాచ్లో అయితే రీసెంట్గా మన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తను సోల్జర్ యాక్చువల్గా తను కూడా జాయిన్ అయ్యాడు. ట్రైనింగ్ జరుగుతుంది. క్రమశిక్షణకి మారిపోయారు తను. అంటే కాశ్మీర్ బార్డర్లో వర్క్ చేసి వచ్చాడు. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి క్లాస్ అంటే 5:45కి ఉంటాడు అనమాట, మిలిటరీ డిసిప్లిన్. సో అట్లా ప్రయాణం స్టార్ట్ అయింది. ముఖ్యంగా నేను యాక్టింగ్ నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనడానికి ఒక మాట చెప్తాను మేడం. ఆ తర్వాత మీరు అడగండి, అట్లా చెప్తాను. అది ఖచ్చితంగా చెప్పకుండా ఇంటర్వ్యూకి వెళ్ళకూడదని. ప్రతి మనిషిలోనూ నటుడు ఉంటాడా? ప్రతి మనిషిలో 100% పుట్టుకతోనే మనిషి నటుడు. మనకి భాష వచ్చి పెద్ద మాటలు వచ్చిన తర్వాత మాట్లాడతారు. బిఫోర్ దట్ చిన్నప్పుడు మనం అందరం యాక్ట్ చేసిన వాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ మన పాతరాతి యుగంలోకి వెళ్తే గుంపులు గుంపులుగా సంచార జీవితం జీవించేటప్పుడు ఒక గుంపు ఒక గుహలో ఉంది. యుక్త వయసులో ఉన్న వాళ్ళు వేటాడటానికి వెళ్ళారు. ఈ ముసలి వాళ్ళు వేటాడలేరు కాబట్టి గుహలోనే ఉన్నారు. పిల్లల్ని సెక్యూర్ చేస్తూ వాళ్ళు కాపలాగా ఉన్నారు. అప్పటికి భాష లేదు, లిపి లేదు. వేటాడటానికి వాళ్ళు వెళ్ళారు. ఈ లోపల వేరే గుంపు వచ్చింది. వీళ్ళు ఏదో చెప్పారు, వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత సడన్గా ఒక పుల్ వచ్చింది, అని పిల్లల్ని సెక్యూర్ చేసి దాశారు. తర్వాత ఒక పాము వచ్చింది, పిల్లల్ని తీసుకుని చెట్టు ఎక్కారు. తర్వాత ఒక కోత వచ్చింది, మంకీ డింకటక అని డ్యాన్స్ చేసి ఆడేది, దాంతో పిల్లలతో ఆడుకున్నారు. ఈ లోపల వర్షం వచ్చింది, డింగ్ డాంగ్ థియరీ అంటారు దాన్ని. వర్షం వచ్చినప్పుడు గవ్వ తడిచిపోకుండా లోపలికి వెళ్ళిపోయారు. మెల్లగా సాయం సంధ్యవేళ అయింది. చీకటి పడేటప్పుడు వేటకు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏదో తినేసి తిరిగి వచ్చారు. వచ్చి వీళ్ళందరూ గుహలో కూర్చుని మంట వేసుకుని కాల్చుకుని తింటూ ఆహారం భుజించే సమయంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన విషయాలు చెప్పాలి వచ్చిన వాళ్ళకి. ఈ పెద్దవాళ్ళు ఎలా చెప్పుంటారు? భాష లేదు, లిపి లేదు. ఎలా కమ్యూనికేట్ చేస్తుంటారు? ఒక గుంపు వచ్చిందిరా, లేదా ఒక పుల్ వచ్చిందిరా, కమ్యూనికేట్ చేస్తుంటారు కదా. ఖచ్చితంగా యాక్ట్ చేస్తేనే అవుతుంది. దాన్ని మైమ్ అంటాం, ఇప్పుడు మనం ముఖాభినయం అంటాం. బ్యూటిఫుల్. కాబట్టి ప్రతి మనిషిలోనూ పుట్టుకతో నటుంటాడు. మరి మహేంద్ర ఫిల్మ్ యాక్టింగ్ అకాడమీకి వచ్చి ఎందుకు నేర్చుకోవాలి? లేకపోతే మందనే కాదు, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? అంతే కదా. అంటే అసలు పుట్టుకతోనే నటుడైనటువంటి ఒక మనిషికి మానవుడు శ్రమ నిర్వహించినటువంటి పాత్ర ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత భాష పుట్టింది. ఆయా ప్రాంతాల్లో ఆయా భాష. ఇక్కడ వాళ్ళకి తెలుగు, లేకపోతే జపాన్ వాళ్ళకి జపనీస్, అట్లా ఆ గుంపులో ఉండేటటువంటి శబ్దం ద్వారా భాష పుట్టింది. ఎప్పుడైతే భాష పుట్టిందో యాక్ట్ చేయాల్సిన అవసరం తగ్గిపోయింది. అవును, సరే నాకు వాటర్ ఇవ్వండి, లేకపోతే అటు ఎందుకు వెళ్తున్నాం, ఇలా ఎప్పుడైతే అనేస్తున్నామో భాష పుట్టిన తర్వాత నటన సెకండ్ ప్రయారిటీకి వెళ్ళిపోయింది. భాష పుట్టిన కొన్ని వేల సంవత్సరాలకి లిపి పుట్టింది. లిపి పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంకా శారీరక అనాసక్తితో ఉన్నవారు, లేకపోతే డఫ్ అండ్ డమ్ ఎవరైనా సరే రాసిచ్చేస్తున్నారు, అమ్మ నాకు ఆకలి అవుతుంది. లిపి పుట్టేటప్పటికి ఈ యాక్టింగ్ అనేది చివరి ప్రయారిటీకి వెళ్ళిపోయింది. సో మనిషిలో ఉన్న యాక్టింగ్, ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న యాక్టింగ్ అట్టడుక్కి వెళ్ళిపోయింది. దాన్ని తవ్వి తీసి బయటికి పెట్టడమే
అకాడమీ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా అయితే మనకి అంటే రకరకాల సాధనాలు వచ్చేసాయి కమ్యూనికేషన్కి, నటన, బాడీ లాంగ్వేజ్, ఆహార్యానికి సంబంధించిన విషయాలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి, బావిలో పడిపోయాయి. వాటిని వెలికి తీయడమే అంటే షూ ఉందనుకో మేడం, మేము చేసే పని, నేనే కాదు మా గురువులు కానీ అంతకుముందు గొప్ప వాళ్ళు కానీ చేసే పని ఏంటంటే షైన్ చేయడమే. పాలిష్ చేస్తారంటే, పాలిష్ చేస్తే షైనింగ్ వస్తుంది షూకి. షూ అనే వ్యక్తి మా దగ్గరకు వస్తే అతనిలో అట్టడుగుపోయినటువంటి నటనను బయటికి తీసి షైనింగ్ చేస్తాం. సో ఇంకా సినిమా మాధ్యమం ఎంటైర్లీ డిఫరెంట్, కెమెరా సైన్స్ ఎంటైర్లీ డిఫరెంట్. కెమెరా సైన్స్ ఏంటంటే ఇక్కడ మన స్టూడియో, నేను చెప్పే మా స్టూడియోలో హౌ టు యాక్ట్ వితౌట్ ఫియర్ టువర్డ్స్ కెమెరా చెప్తాం. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే స్లాబ్స్కి చెప్పిన అతను ఆధునిక నటనకి పితామహుడు, అలాగే లీ అంటే మెథడ్ యాక్టింగ్ పితామహుడు, అలాగే ఊటా హైగెన్. మెథడ్ యాక్టింగ్ అంటే ఏమిటి? మెథడ్ యాక్టింగ్ అంటే సింపుల్ లేదు, యాక్చువల్గా మన చుట్టూ ఉన్న ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ యాక్టింగ్ కోసం చెప్తాను. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన చూడంగానే నిజాయితీకి మరో రూపమేమో అనిపిస్తుంది. అవును, ఆ కళల్లో ఆయన చూస్తే ఆయన్ని సడన్గా యారగెంట్గా చేయాలి, అంటే రెక్లెస్గా, సమాజం పట్ల బాధ్యత లేకుండా, కుటుంబంలో ఎవరు రెక్లెస్ ఈ అన్న క్యారెక్టర్ చేయాలి, మెట్ల మీద దిగుతూ రావాలి. ఇది దేవుడు చేసిన మనుషుల్లోనే ఎక్కడ ఉంటుంది సినిమా. ఎన్నిసార్లు చేసినా అతను చూస్తే మంచోడు, ఇన్నోసెంట్, అరే ఇతను ఎలా ఉంటాడా అనేది రివీల్ అవుతుంది కానీ రిజిస్టర్ అవ్వట్లా. అక్కడ మెథడ్ యాక్టింగ్ హెల్ప్ అయింది. ఏంటంటే ఒక కార్ చైన్ తీసుకుని కీస్ లేదంటే ఒక బాల్ ఎగరేసుకుంటూ, అరే బాబు టిఫిన్ చేయరా అంటే ఆగమా అని సమాధానం కూడా చెప్పకుండా బాల్ ఆడుకుంటే ఎంత రెక్లెస్. దిస్ ఈస్ ద మెథడ్ యాక్టింగ్. అంటే యూజ్ చేసుకుంటూ దాని సపోర్ట్ తీసుకోవడం. సో మెథడ్ యాక్టింగ్ పితామహుడు లీ ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు యాక్ట్ చేయలేనప్పుడు, నీకు ఆ పాత్ర స్వభావం నీకు అర్థం కానప్పుడు మెథడ్ని యూజ్ చేసుకో. నీ చుట్టూ వెంటనే పేపర్ తీసుకో, లేకపోతే ఏంటంటున్నావు జస్ట్ మళ్ళీలో పెట్టుకో, సమ్ బిజినెస్ చేయి, అప్పుడు నీకు అది సపోర్ట్ అవుతుంది అని చెప్పాడు ఆయన. అంత గొప్ప వాళ్ళు. అలాగే ఊటా హైగెన్ ఏమంటే, నువ్వు రియలిస్టిక్ యాక్టింగ్ మీద ఆవిడ ప్రపంచంలో గొప్ప గురువు లేడీ. ఆవిడ జర్మనీలో పుట్టి అమెరికాలో నటిగా ఫేమస్. ఆవిడ ఊటా హైగెన్ని నేను ఎక్కువగా ఫాలో అవుతుంటాను. ఆవిడ రియలిస్టిక్ యాక్టింగ్లో ఏం చెప్పింది అంటే, పాత్ర చేయకు, పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకో, అప్పుడు ఆ పాత్రలోకి నువ్వు వెళ్తావు, పరకాయ ప్రవేశం చేస్తావు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. ఎగ్జాక్ట్లీ, యూ బికమ్ దట్ పర్సన్. ఎస్. అట్లాగే మన భారతదేశంలోకి వచ్చేటప్పటికి ఇబ్రహీం కేజియా గారు, ఆయన చాలా ఫేమస్. అంటే ఎన్ఎస్డిని చాలా గొప్ప స్థాయి, అంటే నసిరుద్దీన్ షా లాంటి వాళ్ళని, ఓంపూరి లాంటి వాళ్ళు గురువు ఆయన. అట్లాగే జాన్ బెర్రీ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా షారూఖ్ ఖాన్కి, మనోజ్ బాజ్పేయికి గురువు. అలాగే మా గురువు సత్యానంద్ గారు, ఆయన ఇప్పుడు సమకాలికుల్లో ఆయన్ని టచ్ చేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ఎంతమంది స్టార్స్ ఆయన తయారు చేశారు కదా. అయ్యో, ఎవరెవరు సార్? ఒకసారి గురువు గారిని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి. అంటే స్టార్స్ కాకుండా కొన్ని వేల మంది అలాంటి వాళ్ళు ఉండొచ్చు, సముద్రంలో నీటి పట్టు అంటారు. పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, శర్వానంద్ గారు, ఆది పినిశెట్టి గారు. అసలు ఆయన దగ్గర ట్రైన్ అవ్వని హీరోయిన్ లేనట్టే ఒరిజినల్గా. అంటే ఆయన నుంచి అన్ని నాగబాబు గారు అబ్బాయి గారు. ఇప్పుడు కొత్త తరానికి మీరు కొంచెం కంటిన్యూ చేస్తున్నారు. ఆయనతో పోల్చకూడదు కానీ ఆయన అంటే ఆయన పెట్టిన భిక్ష. నేను అది ఈ కళలో ఉద్వేగం చూస్తే ఎంత ముచ్చటేస్తుందండి. గురువుల పట్ల ఇంత విధేయత ఈ కాలంలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన హిమాలయన్ మేడం, అంతే, అది సూపర్. అయితే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఓన్గా సిలబస్ తయారు చేసుకుని, డైలాగ్స్ రాసుకుని, నేను ఒకటే చెప్తాను, నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, కానీ అంత లేసి మాట్లాడకండి. ఓ డైలాగ్ ఉంది, దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలి అన్నది మా గురువుగారు విరజానంద్ పట్నాయక్ గారు నాకు మీరు అనుమతిస్తే మీరు నా చేసి చెప్పిస్తే సంతోషపడతాను ఎలా చేయాలని. ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, కానీ అంత లేసి మాట్లాడకండి. ఇది యాక్చువల్గా ఒక రైటర్ రాసిన డైలాగ్. ఓకే, దాన్ని ఒక లాగా చెప్పొచ్చు, నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, కానీ అంత లేసి మాట్లాడు. ఇది డ్రామా. ఎలా సార్? నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, కానీ అంత లేట్ మాట్లాడకండి, అంతే. ఇది సినిమాకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, కానీ అంత లేసి మాట్లాడకన్నది లేదు, ఎక్స్ప్రెషన్తో కట్ అయింది. సో ఈ
నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి అనే ఈ ఒక్క లైన్ని 9 రకాలుగా స్టూడెంట్స్తో చేయిస్తాం. అంటే నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి అంతేనా? అంతే, సీరియస్ గా, కోపంగా, నవ్వుతూ, అంటే ఇట్లా ఉంటుంది. ఇది భలే ఫన్ గా ఉంది సార్ నిజం చెప్పాలంటే. ఎంత పెద్ద విద్యో, ఎంత పెద్ద కళ, కానీ చేస్తుంటే ఒక రిలీజ్, అంటే ఎమోషన్ రిలీజ్ అవుతుంది. మన సమాజంలో ఏంటంటే, నేను కళాకారుడి కోసం గొప్ప విషయం చెప్పకుండా మాట్లాడలేను మేడం. అదేంటంటే, ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు నటులు. ఇది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి. భారతదేశానికి మీకు డౌట్ రావచ్చు, అదేంటి మహాత్మా గాంధీ మనం 1857 వీధి నాటకాలు కదా సార్ ఆ రోజుల్లో, వీధి నాటకాలు వేస్తూ అదేనా చెప్తున్నది. అంతే. ఎందుకు చెప్పాను అని అంటే, అప్పుడు రేడియో అందరి దగ్గర ఉండేది కాదు, పేపర్ అంతంత మాత్రం, సోషల్ మీడియా లేదు, కమ్యూనికేషన్ లేదు. ప్రతి 20 కిలోమీటర్లకి స్లాంగ్ మారిపోతుంది, ప్రతి 100 కిలోమీటర్లకి భాష మారిపోతుంది. కానీ ఎక్కడో ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుందంటే అది మా భీమవరంలో కూడా జరిగేది. ఎందుకు అంత కమ్యూనికేట్ అయ్యిందంటే, ఈ కళాకారులు వీధి నాటకాల ద్వారా, యక్షగానం ద్వారా, బుర్రకథ ద్వారా, ఈ ఒగ్గు కథ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే నేను భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన దానిలో కళాకారుడు పాత్ర చాలా గొప్పదని. మా కొద్ది తెల్ల దొరతనము గుర్తుంది కదా మీకు. ధనము కోసము వాడు దారి చూసుకొని కళ్ళు సారాయమ్ముతాడు. అయ్యో, అంటే మీరు కర్ణాటిక్ కాబట్టి మీరు అంత, నేను పాడితే బాగా చాలా అద్భుతంగా ఈ పాటలన్నీ పాటలు సార్ అవి. ఎగ్జాక్ట్లీ మేడం. అందుకనే నటుడు ఎప్పుడు గొప్పవాడు మేడం. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నటి లేదా నటీమని. ఎందుకు అంటే మీకు కోపం రావచ్చు, తర్వాతే సైంటిస్టులు, తర్వాతే ఇంకెవరైనా సరే. ఎందుకంటే 748 కోట్ల మంది ప్రపంచ జనాభాలో ఒక 100 కోట్ల మంది డాక్టర్స్ ఉండొచ్చు, ఒక 150 కోట్ల మంది ఇంజనీర్స్ ఉండొచ్చు, ఒక 200 కోట్ల మంది వివిధ టీచర్స్, ప్రొఫెసర్స్ ఉండొచ్చు. కానీ యాక్టర్స్ అంతా కలిపి 20 కోర్స్ కూడా ఉండరు. సినిమా నటులు ఎందుకు ఇంత తక్కువ రేషియో ఉంది? వెరీ టఫ్ జాబ్. నటుడు అవ్వడం, నటి అవ్వడం, పూర్వజన్మ సుకృతి ఉండాలి, శివోహం ఉండాలి. అంటే మనకి 15 కోట్ల మంది తెలుగు వాళ్ళు, అంటే 3 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానం, పాండిచ్చేరిలో ఉంటాయి. అలాగే ప్రవాస తెలుగు వాళ్ళు, అంటే ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాలు, ఇవన్నీ కలిపి 15 కోట్ల మంది ఉంటే 3,000 కూడా చాలా ఎక్కువ. నేను చెప్పాను 1000 మందికి మించి యాక్టర్స్ లేరు. లిస్ట్ తీస్తే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు, చిరంజీవి గారి దగ్గర ఒక 50 మంది హీరోలు మించి ఇంకో పేరు రాదు. అదే ఇతర భాషా నటీమణులను తీసుకున్న ఒక 100 మంది పేరు రావు. ఎందుకు ఇంత 15 కోట్ల నుంచి 1000 మందే ఎందుకు ఉందంటే, వెరీ టఫ్, చాలా కష్టం, హార్డిల్స్ ఉంటాయి. రైట్, ఈజీ అవ్వదు సార్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ విత్ ఈ సెలబ్రిటీ యాక్టర్స్, లేకపోతే ఆ సెలబ్రిటీ అవుతున్న వాళ్ళ చెప్పగలరు దయచేసి? అంటే వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి? యాక్చువల్గా యాక్టింగ్ జాయిన్ అవటానికి వచ్చేటప్పుడు అయిష్టంగానే వస్తారు మేడం. అంటే ఎవరో చెప్పడం వల్ల, లేకపోతే ఇంట్లో ఇది వల్ల, మ్యాక్సిమం అంటే వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది అంటే, మాకు యాక్టింగ్ వచ్చు కదా, మేము అందులో 2వ తరం 3వ తరం అనుకుంటారు. వాళ్ళనే కాకుండా సామాన్యులు కూడా మన ఛాన్స్ లేదు కానీ మనం ఇస్తే ఆడే ఉందిరా అన్న ఫీల్లో ఉంటారు. కానీ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఆడిషన్ చేస్తాం. నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి అంటూ ఉంటే ఈ కోర్టులో నన్ను ఎవరు మాట్లాడకూడదు అన్నారు. ఇది డైలాగ్ చెప్పమంటే, సార్ ఇదా సార్, అది కాదు సార్, నాకు ఒకటి వచ్చి సార్ చెప్పాం, వాడిపోతే వీడు, వీడిపోతే వాడ, అది ప్రభాస్ ఆల్రెడీ చెప్పాడు కదా, అది కాదు ఇదే చెప్పంటే, సార్ ఇదైతే అంటే తనకి వచ్చేసన్న భావనలో ఉంటాడు కదా మేడం. వచ్చిన తర్వాత నేర్చుకునేటప్పుడు తెలుస్తుంది నాకు ఏది రాదని, నేను జీరో అని. అప్పుడు ఫ్యాన్ అవ్వడం స్టార్ట్ చేస్తాను. సార్ నాకు ఇలా కాదు సార్, ఇలా కాదు సార్, నేర్పించాం. కానీ ఈ సెలబ్రిటీస్ నుంచి, పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళలో ఏముంటుందంటే క్రమశిక్షణ ఉంటుంది మేడం. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీగా గోల్ తెలుసు. నెక్స్ట్ వాళ్ళకి సినిమా ఉంటుంది కంపల్సరీగా. నేను సినిమా బెర్త్ రావడం ఇష్యూ కదా, వాళ్ళకి పరిపూర్ణమైన యాక్టర్గా మారడానికి ఒక సాధనం కావాలి. అంటే ఇప్పుడు ఒక పైలట్ అవ్వాలంటే రైట్ సోదరుల గురించి తెలుసుకోకుండా అవ్వలేం కదా. ఒక ఆపరేషన్ చేయాలంటే అనాటమీ క్లాస్కి వెళ్ళకుండా ఆపరేషన్ చేయలేం కదా. ఈవెన్ ఒక కార్ డ్రైవింగ్ చేయాలన్నా డ్రైవింగ్ చేయాలి కదా. ఆ క్లారిటీతో ఉంటారు. అదే మామూలు కామన్ సమాజం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఈరోజు జాయిన్ అవ్వగానే రేపు హీరో అయిపోవాలి. అదే ఆ తేడా ఉంటుంది. అందుకని వాళ్ళు చాలా పొలైట్గా ఉంటారు, చెప్పింది నేర్చుకుంటారు. యాక్టింగ్లో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే బ్యాచ్కి 6 మెంబర్సే తీసుకుంటాం మేడం. అటు డాన్స్ అనుకో 100 మందిని తీసేసుకోవచ్చు. మీరు డాన్స్ నేర్పించారు కదా? డాన్స్ ఉన్నది, వేరే మాస్టర్ ఉంది. అంటే మీ ఇన్స్టిట్యూట్లో మీరు యాక్టింగ్తో పాటు డాన్స్, స్క్రిప్ట్ రైటింగ్ ఉంది. అంటే నేను
లాస్ట్ ఇయర్ వరకు కూడా పీపుల్ మీడియా ఫిల్మ్ అకాడమీలో కూడా నేను ప్రొఫెసర్గా చేశాను. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయింది, ఇంకా సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు నాకు యాక్టింగ్తో పాటు ఇవి కూడా పెడితే బాగుందని ఒక ఆలోచన రావడం, అది పెట్టాలి సార్. ఎందుకంటే ఇప్పుడు డాన్స్ లేదే ఎవరు తీసుకోవట్లేదు. వీర్ నారాయణ గారు అని ఒక ఆయన డాన్స్ కంపల్సరీగా ఉండాలి మేడం. యాక్టర్కి డాన్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడున్న డాన్స్ అని కాకుండా క్లాసికల్ డాన్స్ వచ్చి ఉంటే ఇంకా అద్భుతమైన హావభావాలు పలుకుతాయి. కానీ డాన్స్కి ఏంటంటే 100 మందిని ఒకేసారి జాయిన్ చేసుకుని 1 2 3 4 కౌంట్తో చెప్పచ్చు. యాక్టింగ్ అలా కాదు, మ్యాన్ టు మ్యాన్ హ్యాండిల్ చేయాలి. డైలాగ్ చెప్పాలి, తనకు రావాలి, తిరిగి తను అభినయించాలి, అభినయించకపోతే మళ్ళీ నేర్పించాలి. ఒకళ్ళు బాగా చేసేస్తారు, ఒకడు బాగా చేయడు, వాడిని వీటితో తీసుకురావాలి. సో ఎన్ని రోజుల కోర్స్ ఉంటుంది మీది? యాక్చువల్గా షార్ట్ టర్మ్ సర్టిఫికేట్ కోర్స్ అయితే 3 months మేడం, ఫుల్ టైం కోర్స్ 6 months. అండ్ ఇలాగ సామాన్యులు వీళ్ళందరూ మీ దగ్గర నుంచి యాక్టింగ్ స్కూల్ నుంచి బయటకు వచ్చే వాళ్ళకి చిన్న చిత్తగా అవకాశాలు వస్తున్నాయండి. ఇప్పటి వరకు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ఎక్కడో అంటే నాకు సినిమాల ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ అందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్స్. అదొక ప్లస్. అంటే రూమ్మేట్స్, ప్రదీప్ అద్వైతం, నేను రూమ్మేట్స్. రాధాకృష్ణ అని రాధేశ్యాం చేశారు ప్రభాస్తో, జిల్, తను, మేము ముగ్గురు రూమ్మేట్స్ అవ్వడం. ఇలాంటి వాళ్ళందరూ డైరెక్టర్స్ అవ్వడం వల్ల వాళ్ళు సాధారణంగా అడుగుతారు, మీ ఇన్స్టిట్యూట్లో ఎవరైనా బాగా ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారా, ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, మాకు ఈ క్యారెక్టర్ కావాలి, ఇంత హైట్ ఉండాలి, ఈ ఏజ్ ఉండాలి అంటే సరే మన వాళ్ళని పంపిస్తాను కదా. అట్లా ఇప్పటి వరకు అందరూ ప్లేస్మెంట్స్ వచ్చి, సో అది అట్లా జరిగింది. అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2 వ్యక్తుల పేర్లు మర్చిపోకూడదు. 2 డాన్స్ మాస్టర్స్ నన్ను రిసీవ్ చేసుకుని ఆతిథ్యం ఇచ్చారు. ఒకటి రాజన్ మాస్టర్ గారు, 2 వాళ్ళ తమ్ముడు చందు అనమాట. వాళ్ళ పేర్లు చెప్పకుండా ఉండకూడదని చెప్తున్నాను. వాళ్ళు నాకు ఫస్ట్ హైదరాబాద్లో కృష్ణానగర్లో పొట్టి వీరయ్య పాండబ్బా దగ్గర ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టి సాకారు ఒక రకంగా. అప్పటికి మీకు భవిష్యత్తు ఏంటో తెలియదు నిజంగా. వాళ్ళిద్దరు, నేను ఆంధ్రా నుంచి వచ్చాను, వాళ్ళిద్దరు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సమయం అది. వాళ్ళు మంచిర్యాల మందమర్రి గ్రామం. మీరు ఉత్తరాంధ్ర సార్? నేను భీమవరం అండి, భీమవరం, గోదావరి జిల్లా. సో నేను డిఎన్ఆర్ కాలేజ్కి 21 years థియేటర్ డైరెక్టర్గా ఉన్నాను. అలా కేజీఆర్ కాలేజ్కి ఉన్నాను. ఇప్పుడు విజ్ఞాన యూనివర్సిటీకి చేస్తున్నాను. థియేటర్లో నేను డాక్టరేట్ కూడా వచ్చింది. సో అంటే నటన నా ఊపిరి, జీవితం తదుపరి. ఎంత గొప్పగా ఉంది సార్ మీ, అంటే అంత ప్యాషన్ ఉండడమే అదే నడిపిస్తుంది మనని అక్కడ. మీరు అసలు అంటే ఇంతమంది నటీనటులను తయారు చేస్తున్నారు, మీరు యాక్ట్ చేస్తున్నారు, రంగస్థలం మీ ప్లేస్ చాలా అవుతూ ఉంటాయి. సో మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలని ఆశిస్తున్నారు? మీరు సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసే మాధ్యమం సినిమా, నెక్స్ట్ డ్రామా. ఇప్పుడు డ్రామా మెల్లమెల్లగా సినిమాని దాటి పైకి రాబోతుంది. మొన్న రీసెంట్గా ఒక 3-4 days బ్యాక్ సుకుమార్ గారితో కూర్చుని మాట్లాడినప్పుడు కూడా ఇదే అభిప్రాయాన్ని ఆయన వెలిపించారు. ఏంటంటే ఏఐ ఎప్పుడైతే వచ్చిందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఈ సినిమాలన్నీ ఏఐతో స్టార్ట్ అవుతున్నాయో ప్రజలు లైవ్కి దగ్గర అవుతారు. అలా ఎవడో లైవ్లో చేస్తారంట. మొన్న ఎవరో ఒక సితార వాయించి లైవ్ కాన్సర్ట్కి అసలు ఎవరు ఊహించినంత జనం వెళ్ళారు. ఎవరో ఇప్పుడు లైవ్ డ్రామా చేస్తున్నారంట, లైవ్లో పెర్ఫార్మెన్స్ చేస్తారంట. ఎందుకంటే ఈ హీరో చేస్తున్నాడా లేకపోతే ఏఏ చేస్తుందా, డూప్ చేస్తున్నాడా తెలియని పరిస్థితిలోకి సినిమా నెట్టబడుతుంది మెల్లమెల్లగా. సో కానీ ఇది ఈ 2 సమాజాన్ని అత్యంత ప్రభావితం చేశారు. అంటే దర్పణం లాంటిది సంఘానికి, సమాజానికి వారధి లాంటిది 2 వ్యవస్థలకు మధ్య. అంటే ఇప్పుడు ఇతర దేశాలతో మనం ద్వైపాక్షిక సంబంధాలు అంటాం కదా, ఈ సమాజంతో మానవుడికి ఉండే ద్వైపాక్షిక సంబంధాలని నిలబెట్టేది ఈ మాధ్యమం, నటన. బాగుంది, చాలా బాగుంది. సో అయితే మీరు అంటే సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా మీ పాత్రధారులు అంతే. నాటకాలన్నీ సమాజాన్ని ప్రభావితం చేసే ఉండదు. ఇక్కడ కుదరదు కాబట్టి ఇక్కడ ఓన్లీ యాక్టింగ్ నేర్పించడమే. లాస్ట్ ఇయర్ విజ్ఞాన యూనివర్సిటీకి విష్ణు ఆయన ప్లే చేశారు. అంటే కృష్ణ జింకల కేసు, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ వెళ్ళిన. సో అది సుప్రీంకోర్టులో తీర్పులో ఇంకా ఉంది కదా అని ఎలిమినేట్ చేశారు అది. అంటే నేను అట్లా ఏదైనా అంటే జింకల్ని చంపడం అంటే అన్డేంజరస్ స్పీసెస్ని చంపకూడదని 1971 చట్టం బేస్ చంపకూడదు. ఇలా ఎందుకు చంపాను, జింక అడుగుతుంది అనమాట, నేనేం తప్పు చేశానని చంపారు అని ఇట్లాంటి ఉంటాయి. బిఫోర్ లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు వచ్చింది అమిటీ యూనివర్సిటీ ఢిల్లీలో, మేక్ ఇండియా ప్రాస్పరస్ అని డ్రగ్స్ మీద చేశాను. అది యూత్ డ్రగ్స్కి అట్లా ఉంటాయి. ఇది పూర్తిగా ఇది జేబ్ సాటిస్ఫాక్షన్ కోసం, అది ఇష్టం, ప్రేమ, ఐ లవ్ డ్రామా. సార్ అయితే మరి
ఇప్పుడు సరే యాక్టింగ్ స్కూల్ నడిపిస్తూ మీరు రోషన్ కాకుండా ఒక హీరోయిన్ కూడా మీరు ఇటీవల కాలంలో శిక్షణ ఇచ్చారు. ఎస్, అంటే ఈ ఇయర్ ముగ్గురు హీరోయిన్కి ఇచ్చాను మేడం. ఒకటి ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది, ది 100 అని, చాలా మంచి కాన్సెప్ట్. నా ఫ్రెండ్ శశిధర్ డైరెక్టర్ దానికి. అందులో మిషా నారంగ్ అనే అమ్మాయి, అది చాలా బాగా చేసింది అమ్మాయి. దాంట్లో ఇప్పటికి కూడా అమెజాన్లో ఉంది, ప్రైమ్లో ఉన్నట్టుంది. తర్వాత ఆకాశంలో ఒక తార, గున్నం గంగరాజు గారు, అల్లు అరవింద్ గారు, అశ్విని దత్ గారు కలిపి తీస్తున్నారు. పవన్ సాధినేని డైరెక్టర్. సాత్విక అమెరికా చికాగో నుంచి వచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్లో ఉంది. అమ్మాయి డెఫినెట్గా నేను అనుకుంటున్నాను, నా స్టూడెంట్ నేను చెప్పానండి కాదు, కానీ అమ్మాయి మళ్ళీ ఇండియాకి మాధురి దీక్షిత్ అవుతుంది. ఓహో, అంత మంచి పెర్ఫార్మరు. తర్వాత అనార్కలికి చేశాను. అలాగే సంతాన ప్రాప్తిరస్తు అని మొన్న సినిమా రిలీజ్ అయింది, అందులో విక్రాంత్ రెడ్డి. తను చాలా మంచి యాక్టర్, చాలా కష్టపడి నేర్చుకున్నాడు. సంతాన ప్రాప్తిరస్తు హీరోనో ఎవరినో నేను ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు హీరోనే చేస్తుంటారు, విక్రాంత్ రెడ్డినే చేస్తుంటారు. సో తను కూడా యుఎస్ నుంచి వచ్చాడు. అలాగే ప్రొడ్యూసర్ యష్ రంగనేని గారు అని, విజయ్ దేవరకొండ మేనమామ. ఆయన పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసని, ఇలా 7 మూవీస్ చేశారు. ఆయనకి నా దగ్గర ఆన్లైన్లో, ఆయన లండన్ నుంచి ఆన్లైన్లో నేర్చుకుంటే నేను ఛాంపియన్లో చేసింది, మాల వీరయ్య క్యారెక్టర్ చేశారు, అద్భుతమైన పాత్ర, సూపర్ పర్ఫార్మెన్స్ చేశారు ఈ ఇయర్ చేసిన వాళ్ళు. అట్లానే కల్పరా విఎఫ్ఎక్స్ అధినేత మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, కల్పరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత. ఆయన అమెరికా నుంచి నేర్చుకున్నారు. ఆయన కూడా సేవ్ ద టైగర్స్ అని మల్లేశ్వర్ గారని చేశారు ఆల్రెడీ. ఇంకా సేవ్ ద టైగర్స్ సీజన్ 3లో చేశారు. అలాగే పైన అనే సినిమా. ఇంకా కృష్ణ బూరుగుల, తను ఛాలెంజింగ్ యాక్టర్ మేడం. అంటే నేను 100% చెప్తే 1 టైం చేసేవాడు తను. సో అందుకని తనకి ఫస్ట్ అటెంప్ట్లోనే బెస్ట్ కమెడియన్ గదర్ అవార్డు వచ్చింది. జిగిరీస్లో చూడండి చాలా బాగా చేశాడు. తనకు చాలా భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా, సీజన్ 9 విన్నర్ సోల్జర్ అని చెప్పే, సో కళ్యాణ్ పడాల కమిట్మెంటు, తృష్ణ చాలా బలమైంది. తను కూడా చాలా మంచి ఇది అవుతారు. అలాగే గర్ల్స్లో కావ్య చౌదరి అని ఒక అమ్మాయి ట్రైన్ అయింది. తను కూడా చాలా మంచి పర్ఫార్మర్. తనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను గురువుగా. అలాగే పిల్లల్ని ఎందుకంటే ప్రేమిస్తాను మేడం. అంటే వాళ్ళు తెర మీద కనపడితే ఫస్ట్ ఆనందపడేది నేనే, వాళ్ళ తల్లిదండ్రుల కన్నా. మీరు కూడా వాళ్ళని చాలా ప్రమోట్ చేస్తూ ఉంటారని విన్నాం. అంటే ఎవరైతే రెడీగా ఉన్నారని మీరు ఫీల్ అవుతారో వాళ్ళని కొత్త ప్రాజెక్ట్స్ లో వాళ్ళు వెతుకుతున్నప్పుడు మీ స్టూడెంట్స్ ని మీరు కూడా కాన్ఫిడెంట్ గా పంపించి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తారు అడిగి మరి. సో ఒకసారి చూడండి. అలాగే చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, ఇప్పుడు ట్రైన్ అవుతున్న వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. అంటే ఏం లేదు మేడం, నేను ఒక ఫ్లైఓవర్ నుంచి అలా వెళ్తున్నప్పుడు ఓ హోర్డింగ్లో నా స్టూడెంట్ ఫోటోని చూస్తే అంతకన్నా ఇంకా ఆనందం ఉంటుంది గురువుగా. అది కదా గ్రేట్ అచీవ్మెంట్. నా స్టూడెంట్ కదా అని చూస్తాను కదా. మీ దృష్టిలో మహేంద్ర గారు ఇది చాలా ఇరకాటం పెట్టే, అంటే చాలా తిరకాసు ప్రశ్న, చాలా ఇబ్బంది పెట్టే ప్రశ్న. బహుశా వర్స్ట్ యాక్టర్ ఎవరన్నా ఉన్నారా? వీళ్ళకి యాక్టింగ్ రాదు అని మీరు చెప్పగలిగేవాళ్ళు, తెర మీద కనిపించేవాళ్ళు? మీరు మా స్టూడెంట్స్లో కాకుండా తెర మీద కనిపించే తెలుగు, హిందీ లేదు అంతర్జాతీయ నటులు, వీళ్ళు బాబోయ్ కష్టం అని మీరు ఎప్పుడు ఇబ్బంది పడి వాళ్ళు యాక్టింగ్ చేసినప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఎందుకంటే మనకి స్టైలైజ్డ్ యాక్టింగ్ ఎక్కువ అయిపోయింది, బాగా పాపులర్ అయిపోతుంది. అంటే ఎవరు ఎలా చేస్తే అలాగా వాళ్ళ స్టైల్, డైలాగ్ డెలివరీ కావచ్చు, వాళ్ళ భాష, మాండలికం, స్టాండర్డైజ్డ్ టెంప్లెట్స్ నుంచి ఇప్పుడు మూవ్ అయిపోయి పర్సనాలిటీ డ్రివెన్గా వచ్చేస్తుంది యాక్టింగ్. అంటే ఓవరాల్గా ఇండియన్ సినిమా మీద చూస్తే అతి కొద్ది మంది యాక్టర్స్ ఉన్నారు మేడం. యాక్టర్ వేరు, స్టార్ వేరు. మీకు అందుకనే ఈ 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో మనకి నిన్నగాక మొన్న పుష్ప ద్వారా బెస్ట్ యాక్టర్ వచ్చింది. అల్లు అర్జున్ గారు అయితే చాలా మంచి, మీ దృష్టిలో అల్లు అర్జున్ గారు, ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీలో, కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ ఇంటెన్సిటీ కూడా, ఐ ఫీల్ ఆయన బాన్ యాక్టర్ అనిపిస్తుంది అని చూస్తే. నాకే అలా అనిపిస్తుందా, మీకు అనిపిస్తుందా? ఆయన బాన్ యాక్టర్ కూడా కాదు మేడం, ఆయన ట్రెమెండస్ యాక్టర్. అంటే బుట్టుకుతో నటుడు ఉంటాడని నేను మొదట్లోనే చెప్పాను. ట్రెమెండస్ యాక్టర్ అంటే కష్టపడి, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసేయండి, అణచబడి, కష్టపడి, తొక్కబడి లేచిన లేచిన ఉద్యమం కరెక్టం లాంటిది. ఆయన్ని అసలు డ్యాన్స్లో కానీ, డైలాగ్లో కానీ, ఏదైనా సరే ఆయన కంప్లీట్ యాక్టర్. అంటే నేను అందుకే ఏమన్నాను, ఎప్పుడో రిక్షాకారన్ అనే సినిమా 70s వచ్చిన రిక్షాకారన్ అనే సినిమాతోనే ఎంజీఆర్ ఉత్తమ నటుడు తీసుకున్నారు, శివాజీ గణేష్ని తీసుకున్నారు. మన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఎందుకు తీసుకోలేకపోయారన్న ప్రశ్నను ఉద్భవిస్తే అప్పుడు అల్లు అర్జున్ గారి యొక్క పర్ఫార్మెన్స్ కోసం, దాని విలువ కోసం తెలుస్తుంది. అంటే
ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారిని మించిన వాళ్ళు లేరు కదండి యాక్టింగ్ లో మనకు తెలిసి 100% తెలుగులో. అలాగే మహానటి మన సావిత్రి గారు, మన జమున గారు, yes. వీళ్ళందరూ లెజెండ్స్ కదా సార్. 100% లెజెండ్స్, నో డౌట్ అబౌట్ దట్. కానీ ఏంటంటే నేను ఎందుకు భారతీయ చిత్రరంగంలో నేషనల్ అవార్డ్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎందుకు ఆ స్థానాన్ని అందుకోలేకపోయాయి? ఇందాక మీరు అడిగారు కదా, ఎప్పుడు మలయాళం, బెంగాలీ ఈ రెండింటికే ఎక్కువ వచ్చాయి. ఈవెన్ తమిళ్ కూడా ఇప్పుడు కమల్ హాసన్ లాంటి వాళ్ళు, సో ఇట్లా చాలామంది అచీవ్ చేశారు. అటు ప్రేమ్ నజీర్ గారు కానీ, లేకపోతే మన మోహన్ లాల్ గారు కానీ, మమ్ముట్టి గారు కానీ. మనం ఎందుకు చేశాము అనే తపన, ఆలోచనలోంచి ఆ రివ్యూ అంటే సమీక్ష చేసుకుంటే అల్లు అర్జున్ గారి యొక్క స్టామినా, అంటే ఈ తరంలో హీ హస్ స్టూడ్ అపార్ట్ కదా డెఫినెట్లీ. ఎస్, ఇక్కడ నుంచి మనకు డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు మనం ప్రపంచ సినిమాలోనే, ఇప్పుడు మనకి బాలీవుడ్ కానీ మిగిలిన సినిమాలు మనకి ఇంకా చాలా చాలా చిన్న స్థితిలో ఉన్నాయి. అలాగే రంగస్థలంలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ, అద్భుతం. అది సుకుమార్ గారు, రెండింటికి కామన్ థీమ్ ఎవరంటే సుకుమార్ గారు పండించిన విధానం కూడా, వాళ్ళ క్యారెక్టర్స్ ని తీసుకురావడం, యాక్టర్ ని వెలికి తీసి ఆయన అసలు ఎంత, అసలు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ వాజ్ మైండ్ బ్లోయింగ్ నిజంగా. సుకుమార్ గారు గురించి ఒక మాట చెప్పాలంటే 100 ఏళ్ళు ముందున్నారు. అంటే 2026 కదండి, ఆయన 2126లో ఉన్నారు. ఆయన ఆలోచన, ఆయన టీచర్, ఆయన బేసికల్గా టీచింగ్ నుంచి వచ్చారు కదా ఆయన. అప్పట్లోనే ఆయన సీనియర్స్కి చెప్పేవారు, టీచ్ చేసేవారు. మల్కీపురంలో ఒక కోచింగ్ సెంటర్ నడిపేవారు. అత్యంత ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్కి ర్యాంక్స్ రాకపోతే ఈయన పెట్టిన చిన్న కోచింగ్ సెంటర్కి ర్యాంక్స్ వచ్చేసాయి. అంటే చాలా విజనరీ ఆయన చిన్నప్పటి నుంచి. ఆయన ఆలోచన విధానం వేరు. ద బిగ్గెస్ట్ డైరెక్టర్ కదా. అందుకే ఆయన తీర్చిదిద్దడంలో ఇటు రామ్ చరణ్ గారిని కానీ, లేకపోతే ఆయన కానీ తీర్చిదిద్దడంలో గురువు అనేది కనిపిస్తుంది అందులో 100%. అది అంటే బట్ అఫ్ కోర్స్ వీళ్ళ ఇన్హెరెంట్గా ఉండే వీళ్ళ తపన, ప్యాషన్, ఇంటెన్సిటీని సుకుమార్ గారు అలా ఈ 2 సినిమాల ద్వారా ఇద్దరు అద్భుతమైన యాక్టర్స్. అంటే వీళ్ళు కేవలం లెగసీతో వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, స్వతహాగా వీళ్ళలో ఇంత పొటెన్షియల్ ఉందని, ఇంత విషయం ఉందని చూపించారు. ఇప్పుడు భారతదేశాన్ని పట్టి కుదుపుతున్న యాక్టర్స్ మేడం వాళ్ళు. అవును, రామ్ చరణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే RRR నుంచి భారతదేశాన్ని పట్టి కుదుపుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరో ఒక రేషియో అంతా కృష్ణ గారు, ఒక రేషియో అంతా చిరంజీవి, ఒకళ్ళే చెప్పేవాళ్ళు. మనకి తమిళ్లో చాలామంది ఉండేవారు, మలయాళంలో, కన్నడంలో చాలామంది ఉండేవారు. అలా ఇప్పుడు తమిళకి వెళ్తే ఒకరి పేరు కూడా చెప్పడానికి వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే విజయ్ కూడా పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు, మానేశారు కాబట్టి. ఇప్పుడు మనం చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు. అది తెలుగు చిత్ర పరిశ్రమ సాధించిన. అంటే 1000 మందే ఉన్నా అంటే భక్తి కలిగిన కూడు పట్టెడైన చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఎగ్జాక్ట్లీ అది. కాబట్టి మనకి పట్టెడు అంటే తక్కువ మంది యాక్టర్స్ ఉన్నా కూడా హీరోలు స్టార్ వాల్యూ ఉండి యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు కూడా ఉండడం మన, అందుకే తెలుగు సినిమా వాళ్ళ దేశవ్యాప్తంగా రాణిస్తుంది. అంటే వీళ్ళు సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు మేడం. ఎప్పుడైతే సమాజాన్ని, సొసైటీని చూస్తుంటేనే పాత్రలు వస్తుంటాయి, ఆ క్యారెక్టరేషన్స్ వచ్చేస్తుంటాయి. ఎప్పుడైతే అర్థం చేసుకున్న ఈ కోణంలో జర్నీ అనేది ప్రారంభమైందో, అది కూడా ఆఫ్టర్ 2000 అంటే జెన్జీ ఈ జనరేషన్ స్టార్ట్ అయింది. అందుకని మనం ఇప్పుడు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాం ప్రపంచ సినిమాలో. అదే ముందుండి ఎప్పుడైనా హాలీవుడ్ అలాంటి సినిమా మనం తీయగలమా అంటే, ప్రెడేటర్ చూసినా, జడ్జిమెంట్ చూసినా, లేకపోతే టైటానిక్ చూసినా, అవతార్ చూసినా అనుకునేవాళ్ళం కదా. ఇప్పుడు వాళ్ళు మనల్ని అనుకునే పరిస్థితికి వచ్చింది. అదే చాలా గొప్ప విషయం సార్. సో అయితే సార్ మీరు వర్స్ట్ యాక్టర్ అని అడిగాను, అంటే బాబోయ్ అని అనిపించే యాక్టర్లు మీకు ఎప్పుడైనా, అంటే మీకు అభ్యంతరం ఉంటే పేర్లు చెప్పండి సార్. ఉంటే పేర్లు ఎలా అంటే అలా ఏం కాదు మేడం. యాక్టర్స్ వేరు, స్టార్స్ వేరు అన్నాను కదా. యాక్టర్స్ కొద్దిమందే ఉన్నారంటే స్టార్స్ అవుతారు. అంటే స్టార్స్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీకు బాగా నచ్చిన నటులు ఎవరని నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్తాను నానా పటేకర్, పరేష్ రావల్, నషీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, ఆశీష్ విద్యార్థి, షాయాజీ షిండే, కమల్ హాసన్ గారు, ఇక్కడ అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, చిరంజీవి గారు. ఓకే, మొత్తం అన్నీ కలిపితే 12-14 వచ్చినాయి అంతే. ఇంకా మీరు అర్థం చేసుకోవాలి. అదే అంటే వీళ్ళందరూ మీకు చాలా నచ్చిన నటులుగా, మీరు యాక్టర్స్గా మీరు చిరంజీవి గారిని చూడండి, అదరగొట్టారండి. అసలు నేను సార్తో అంటే ఆ మాట, చిరంజీవి గారు చేసిన పాత్రలు మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు. ఆయన చేయలేదని, ఎందుకంటే ఒక చెప్పులు కుట్టేవాడు పాత్ర స్వయం కృషిలో చేశారు 100%. ఒక ఎరకలోడు పాత్ర పొన్నం నాగలో చేశారు, ఒక విలన్ పాత్ర చేశారు, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. ఆయన చెయ్యింది ఏమీ లేదు అసలు. అన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరు కూడా అది చేయమంటే చేయలేరు.
100% చేయలేరు. నువ్వు వచ్చి పాములు పట్టేవాడు పాత్ర చేయని ఎవరినన్నా టాప్ హీరోని అడిగితే వద్దులేండి అలాంటి క్యారెక్టర్స్ అంటారు. కానీ చిరంజీవి గారు అన్ని పాత్రలు చేశారు. ఆయనకి ఎప్పుడో దక్కాల్సిన గౌరవం. ఇప్పుడు కమల్ హాసన్ గారు అన్ని పాత్రలు చేశారు, కానీ ఆయన తపనే ఎక్కువ కనిపిస్తుంది ఆయన ఆ పాత్ర కంటే కూడా. అంటే ఇది తప్పుగా మాట్లాడానా? లేదు కరెక్ట్. అన్ని పాత్రలు చేశారంటే ఆయనకి అలా ఆ అవకాశాలు వచ్చినాయి. అంటే బాలు మహేంద్ర గారు కానీ, ఇటు లేకపోతే బాలచంద్ర గారు కానీ, వాళ్ళు తీసుకునే పాత్రలకి ఇతనే ఆ టైంలో ఆయనే సరిపోతాడు. అంటే ఒక గ్లాసులో వాటర్ లాంటి వాడు, కుండలో ఇస్తే కుండలో వాటర్ అవుతాడు. అలా స్వరూపాన్ని ఎలా అయితే మార్చుకోగలడు అనే ఉద్దేశం కె విశ్వనాథ్ గారు వీళ్ళందరూ టాప్ లెజెండరీస్ పాత్రలు ఆయన కోసం తయారు చేశారు. అందుకని కానీ ఆయన గొప్ప ప్రపంచం గర్వించదగ్గర. కానీ మన తెలుగు వాళ్ళలో ఇంతమంది మంచి నటులు మనం మరోసారి గుర్తు చేసుకోవడం, వాళ్ళని ఇవాళ సెలబ్రేట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం అండి. మనకి గద్దర్ అవార్డ్స్ కూడా దగ్గర పడి మీ స్టూడెంట్స్ కూడా ఇలాంటి ఒక మంచి పిల్లలందరినీ మీరు బ్లెస్ చేయాలి, ఇంకా మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. మేము ఇంకా ఇన్ఫాక్ట్ మీతో ఒక మంచి ప్రతిపాదన పెట్టబోతున్నాం. ఆ కార్యక్రమం అనంతరం మీతో చెప్తాను. తప్పకుండా మేడం. సో మీ యాక్టింగ్ చూడాలంటే ఎప్పుడు రావచ్చు సార్? మేము తెర మీద ఎప్పుడైనా మెరుపులా మెరిశారు కదా మీరు కొన్ని సినిమా. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు భరత్ కమ్మ అని డైరెక్టర్ ఉన్నారు, తను డియర్ కామ్రేడ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక మూవీ 10th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. తను అడిగితే చేశాను. డియర్ కామ్రేడ్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్, అందులో నేను పాట కూడా పాడతాను. అట్లా ఎవరన్నా అడిగితే తెలిసిన వాళ్ళు, అంటే నాకు దీంతోనే సరిపోతుంది. అటు నాటకాలను వీళ్ళ ట్రైనింగ్స్తోనే సరిపోవడం వల్ల ఇదే మీ జీవితం. అంటే నేను ఒక నటుని నేను అంటే కన్నా నేను 100 మంది నటులను తయారు చేస్తాను. అది బెటర్ కదా అనిపించింది. మహేంద్ర ఫిల్మ్ అకాడమీ చాలా పవర్ఫుల్గా ఉన్న పేరు. మహేంద్ర అనగానే మనకి బాహుబలి అని వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఐ థింక్ ఇప్పుడున్న కొత్త ట్రెండ్స్కి, ఓటీటీలో విస్తరిస్తున్న అవకాశాలకి, అలాగే మనకి వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్, క్రియేటివిటీ చదవలేదు. ఇప్పుడు చాలా ఛాన్సెస్. మీరు కొత్త తరం నటీనటుల్ని తయారు చేసినందుకు మీకు అభినందనలు, ధన్యవాదాలు మహేంద్ర చక్రవర్తి గారు. థ్యాంక్ యూ. మీరు అనుమతిస్తే ఒకసారి మీ యాక్టింగ్ స్కూల్కి వస్తాం. మోస్ట్ వెల్కమ్. తప్పకుండా. అండ్ నేను చెప్పే ఐడియా మీకు ఇవాళ మన షూటింగ్ అయిపోగానే, మన ఇంటర్వ్యూ అవ్వగానే చెప్పబోతున్నాను. ఓకే మేడం. మీతో ఫస్ట్ టైం ఒక మంచి ఒక ప్రయత్నం మేము మొదలు పెట్టబోతున్నాం. అయ్యో తప్పకుండా. సో బట్ మీరు ఒక అనుభవాల గని, అలాగే మీతో దాంతో పాటు మీకుండే ఐడియాలజీ చాలా సుస్పష్టంగా మీరు గురువుల నుంచి నేర్చుకున్నది, మీ సాధన అంతా ఇంతమందికి ఉపయోగపడడం మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు మేడం. సో వి విష్ యూ అండ్ మహేంద్ర ఫిల్మ్ అకాడమీ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. అతి త్వరలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మేడం. అందరికీ మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు సార్.